వివాహం తర్వాత జాబ్ వద్దన్నాడు, వదిలేసా. ఫోన్ నెంబర్ మార్చాల్సిందే అన్నాడు, మార్చేసా. ఫేస్బుక్ కూడదన్నాడు, నెట్ కట్టేశా. మగ స్నేహితులతో స్నేహం అవసరమా అన్నాడు, స్నేహానికి చరమగీతం పాడా. లెగిన్స్ అంటే అసహ్యం అన్నాడు, చుడీదార్కి మారా. హీల్స్కి నో అన్నాడు, సాధారణ చెప్పులకి ఎస్ అన్నాను. జాకెట్కి కిటికీలు ఏంటన్నాడు, మెడ వరకు మొత్తం కప్పేలా వస్త్రాలకి ప్రాధాన్యత ఇచ్చాను. పెదాలకు రంగులేంటి అన్నాడు, పాండ్స్ని కూడా దూరంగా ఉంచా. పార్లర్కి వెళ్ళొద్దన్నాడు, పార్లర్ గడప తొక్కడమే మానేశా. కొన్ని రోజులు సంతోషంగా ఉన్న తర్వాత పిల్లల కోసం కొన్ని రోజులు ఆగుదాం అన్నాడు. మాత్రలే మాసం మాసం పెంచుకుంటూ వచ్చా. వారంలో 7 రోజులు తనకిష్టమైన వంటకాలే వండాలి. వారాంతరంలో స్నేహితులతో గడిపి సగం రాత్రి పోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాడు. రాత్రి 1 గంటకి ఇంటికి చేరా అంటూ తన మొబైల్కి ఒక అమ్మాయి పేరున్న నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. తెల్లారిన తర్వాత ఎవరని అడిగా. ఎక్స్ లవర్ అన్నాడు. వదిలేయమన్నాను, వల్ల కావడం లేదన్నాడు. ప్రయత్నించేయి, నీకు నేను తోడున్నాను కదా అన్నాను. నువ్వు తను ఒకటా అన్నాడు. వేరువేరే, నేను లీగలో తను ఇల్లీగలో అన్నాను. నాకు చెంప పగిలింది. నీకోసం అన్నీ వదిలేశాను, నా కోసం ఇది ఒక్కటే వదిలేలేవా అన్నాను. కుదరదు, ఇట్స్ ట్రూ లవ్ అన్నాడు. నాకు కూడా ట్రూ లవ్ ఉంది అన్నాను. మర్చిపోవాలని వారం రోజులు బంధించి హింసించాడు నన్ను. ఓర్చుకున్నాను. తనలో ఎటువంటి మార్పు లేదు. తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేశాను. తిరిగి లిప్స్టిక్ రాయడం మొదలుపెట్టాను. తిరిగి జాకెట్కి కిటికీలు ఇచ్చాయి. తిరిగి వేషధారణలోకి లెగ్గింగ్స్ వచ్చాయి. పార్లర్ సాధారణంగా హక్కును చేర్చుకుంది. వంటల్లోకి నాకు నచ్చిన వంటలు మారాయి. సోషల్ మీడియా అంతటా ప్రేమ కవితలు రాసా. తిరిగి జాబ్కి వెళ్ళడం కూడా మొదలుపెట్టా. జాబ్ నుండి లేటుగా ఇంటికి రావడం మొదలుపెట్టా. మగ స్నేహితులతో స్నేహం చిగురించింది. అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలు మొదలయ్యాయి. చాటుమాటుగా ఫోన్ కాల్స్ మక్కువయ్యాయి. మొబైల్కి ల్యాప్టాప్కి పాస్వర్డ్లకి అంకురార్పణ చేశా. తనకున్న 1000 పనుల్లో నన్ను గమనిస్తూ ఉండటమే ముఖ్యమైన పని ఇప్పుడు. తన ఇంటి భోజనం తనకే సొంతం అన్నట్లు దొంగతనం జరగకుండా కాపాడుకోవడానికి సెలవు రోజుల్లో కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. ఎలాగైనా ఎక్స్ లవర్ కాళ్ళు చేతులు పట్టుకోవాలని నా చుట్టూ తిరగసాగాడు. ఈ జన్మలో కనిపెట్టడం తన వల్ల కాదు. కారణం ఎటువంటి ఎక్స్ లవరో కూడా లేడు కాబట్టి. లేని ఒక లవర్ని వెతికి తనకు తెలియకుండానే నా చుట్టూ తిరగడం ప్రారంభించి తన ఎక్స్ లవర్కి దూరంగా జరిగాడు. తనని పూర్తిగా మర్చిపోయి నాకు సొంతం అయ్యేంతవరకు నాకు ఒక ఎక్స్ లవర్ ఉన్నాడు. ఓ నా ఊహ లవర్ అది. నీకు వేల వందనాలు. అర్థం కాకుంటే అర్థం చేసుకోండి. పోస్ట్ అర్థమైతే కామెంట్స్ పెట్టండి, కానీ చెడు కామెంట్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. నచ్చితే షేర్ చేయండి. ఓకే.